మొన్న చెప్పినట్టు చీరాలకి ప్రీ వెడ్డింగ్కి వెళ్తున్నాం. నా ఫుడ్ వచ్చింది భయ్, తినుడు కూడా స్టార్ట్ చేస్తాను. ఫోనే కొడుతలే అసలుకి, తింటలేడు భయ్య. గ్లాస్ వేసి చంపేద్దామని చూస్తారు భయ్య నన్ను. అవును, చంపేస్తారా పిల్లోని. షూట్లకు మాత్రమే రోజు 10,000 వేస్తాడు, పెద్ద బిల్ వేస్తాడు. ఆల్రెడీ ఒక కెమెరా కొన్నాడు, ఆ కిరాయిల పైసలతో మళ్ళీ ఇంకో కెమెరా కొన్నాడు. ఇప్పుడు ఆ కిరాయి ఈ కిరాయి పైసలతో వచ్చేసరి 2 కెమెరాలు కొంటాడు. కారీలో వేయచ్చు కానీ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మొన్న చెప్పినట్టు చీరాలకి ప్రీ వెడ్డింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు 5 అవుతుంది. 6 వరకు హైదరాబాద్కి స్టార్ట్ అవుతాం. హైదరాబాద్ నుండి రేపు ప్రీ వెడ్డింగ్ హైదరాబాద్లో డే కంప్లీట్ చేసుకొని నైట్ చీరాలకి స్టార్ట్ అవుతాం. చీరాల వన్ డే 2 days అక్కడ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో 2 days ప్రీ వెడ్డింగ్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ మంచాలకు వస్తాం. లాస్ట్ వీడియో లాగా ఈ వీడియో అంత ల్యాగ్ ఏముండదు. అంటే మా ఫ్రెండ్స్ ఉంది, కొంచెం మంది రిలేటివ్స్ అందరు చెప్పారు వీడియో బాగా ల్యాగ్ ఉంది, అంటే సమ్ అనవసరమైన విషయాలన్నీ పెట్టి కొంచెం ల్యాగ్ చేసుకున్నాం. కానీ ఈ వీడియో మాత్రం అస్సలు ల్యాగ్ ఉండదు, చెప్పినట్టు మంచిగా ఉంటుంది. అనవసరమైన విషయాలు కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేవి, అంటే ఫన్నీగా ఉండేవి, ఎంటర్టైన్మెంట్గా ఉండేవి మాత్రమే పెడతా. ఓకే, నేను మిగతాదంతా దారిలో చెప్తా. ప్రజెంట్ అయితే బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం. ఆఫీస్కి వెళ్ళి అన్న వాళ్ళతో కలిసి స్టార్ట్ అయిపోతాం. రే టోనీ, ఇట్రా ఇట్రా. ఏమో టోనీ, ఇడేమో టోనీ ఆడు పెట్టు. బాగా 4 days తర్వాత వెళ్దాం. ఇదే నా లగేజ్. అన్న వాళ్ళు ఎందుకు ఇంత ఏదైనా పెళ్ళికి పోతానో లేకపోతే టూర్ పోతానో అంటారు కంపల్సరీ లగేజ్ చూస్తే. టోనీ అత్తవారా నాతో? ఇటే రే టోనీ, అత్తవా నాతో హైదరాబాద్కి? చెప్పవరా? ఓకే, ఆఫీస్కి అయితే వచ్చేసినాం. బ్యాక్ సైడ్ ఉన్నది మా ఆఫీస్. ఇప్పుడైతే ఒక 1/2 hourలో స్టార్ట్ అవ్వచ్చు మేబీ. అన్న వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాం. ఆఫీస్ని ఇప్పుడే చూపెట్టాలనుకోవట్లేదు, అంటే ఆఫీస్ది ఒక సపరేట్ ఫుల్ బ్లాగ్ తీద్దాం అనుకుంటాను. మా ఆఫీస్ ఎట్లా ఉంటుంది ఏంటి అని నెక్స్ట్ బ్లాగ్ పోయి వచ్చిన తర్వాత మంచిగా ఒక క్లియర్ బ్లాగ్ తీద్దాం. సో ఇదే FX3. మీరు మొన్న చూసుకొని ఉంటే లిటిల్ ఆర్చ్కి కూడా సేమ్ కెమెరా యూజ్ చేసారు, అంటే కొన్ని షార్ట్స్కి మాత్రమే కావచ్చు మేబీ. ఇదే FX3 సినిమా లైన్, ఫుల్ సినిమాటిక్, అంటే షార్ట్ ఫిలిమ్స్ సినిమాలే ఇస్తారు, దీని షార్ట్ ఫిలిమ్స్ ఏమున్నది. కానీ ఈ కెమెరా ఇప్పుడు మనం సినిమాటిక్కి తీసుకెళ్తాను. ఇది కోడెక్స్ మొన్న తీసుకున్నాం కదా కరీంనగర్కి వెళ్ళి. ఇదేమో LC లైటింగ్ కోసం. ఇప్పుడు మనం తీసుకోబోయేటి ఇంకో కెమెరా ఉంటుంది, మేబీ M4 అనుకుంటా, నాకు కూడా అంత ఐడియా లేదు ఈ కెమెరా తీసుకెళ్తామని. అది దారిలో పికప్ చేసుకోవాలి, దారిలో పికప్ చేసుకొని వెళ్తాం. ఓకే, మేము వచ్చేసి 6కి స్టార్ట్ అవుదామని అన్నాడు అన్న. ఇప్పటికి 7:30 అవుతుంది. 7:30 కూడా ఇంకా కూడా స్టార్ట్ కావాలి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కెమెరాలన్నీ కార్లో పెట్టేసుకొని స్టార్ట్ అవుతాం. ఏ నడితే మా అన్న వాళ్ళ ఫోన్లో అయితే అసలు అన్నా
ఫోన్ చేసినావా? ఈ పని చేయదు బాస్ చక్కగా. అర్థం కాలే. ఏమైంది భయ్యా, బండి ఆఫ్ అయిందా? మొత్తానికైతే 9:30. చెప్పేటప్పుడు టప్పని వేసిన ఇండికేటర్ దాబా అన్నాక ఎందుకని అట్లా రాళ్ళని జరుగుతున్నాడు. ఆడ మిడిల్ ఉండే ఇటు వేసి ఉంటే ఆడ అటు వేయలేదు. అర్థం కాలేదు. చికెన్ కర్రీ లాస్ట్ ఏం కావాలి చెప్పు, ఫోన్ మాట్లాడతాను చెప్పండి. జీరా రైస్, కాజు జీరా. నా ఫుడ్ వచ్చింది భయ్య, తినుడు కూడా స్టార్ట్ చేస్తాను. ఫోన్ మాట్లాడతాను. ఫోనే కొడుతలే అసలుకి. ఇద్దలేడు భయ్యా తిండి. నువ్వు ఫస్ట్ అచ్చుడితోనే ఫోన్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఆర్డర్ చేసి ఉంటే వచ్చే మరి. ఏంటి భయ్యా ఇలా ఇచ్చింది? కాదు ఏది ఇదేంటి? ఇది జీరా రైస్ అట. ఇది డైట్ అన్న? డైట్ ఏం లేదు కానీ మరి ఇంతకుముందే బిర్యానీ తిన్నా మధ్యాహ్నం. నేను తినలే బ్రో. నేను చంపేసాయి. చెప్పు భయ్య, టేస్ట్ ఎట్లా? లేదు జీరా బాగాలేదు. అందుకే బిర్యానీ తింటే అయిపోవా? బిర్యానీ ఎట్లుంది? యావరేజ్. ఇది కంప్లీట్ ఇదే యావరేజ్ అంటే ఇంకా నువ్వు కంప్లీట్ ఫెయిల్. వేడి ఉన్నది అంతే. గ్లాస్ వేసి చంపేద్దామని చూస్తారు భయ్యా నన్ను. అవును, చంపేస్తారా పిల్లోని? తినేదాంట్లో గ్లాసులు వస్తాయి బ్రో. రాజు పెంక గొంతులో పోతే కథమే. అతనే రేపు పొద్దున నన్ను షూట్ చేయనియద్దని చూస్తారు. ఇల్లు వాళ్ళు బెట్టనే వేసారు. జస్ట్ మిస్. బాగా పెద్ద పెద్ద షూట్లు ఉంటాడు. పెద్ద పెద్ద షూట్లకు మాత్రమే రోజు 10,000 వేస్తాడు. పెద్ద బిల్ వేస్తాడు. ఆల్రెడీ ఒక కెమెరా కొన్నాడు. ఆ కిరాయిల పైసలతో మళ్ళీ ఇంకో కెమెరా కొన్నాడు. ఇప్పుడు ఆ కిరాయి ఈ కిరాయి పైసలతో వచ్చేసరి 2 కెమెరాలు కొంటాడు. 2 గాజులు. ఓకే, కంటెంట్ వచ్చిందా? నైట్ 1 అవుతుంది. హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాను. గుడ్ మార్నింగ్ గాయ్స్. మనం వచ్చేసి ఇప్పుడు వికారాబాద్లో ఉన్నాం. మనం అనుకున్నది మ్యాక్సిమం ఒక 2 అవర్స్. ఎర్లీ మార్నింగ్ షూట్లు అంటే ఇంతే అన్నా. స్లీప్ ఉన్నా ఇప్పుడైతే వేటు అనంతగిరి హిల్స్. ఈరోజు షూట్ మొత్తం అక్కడనే. ఇదిగోండి, ఇట్లా పొద్దు పొద్దున ఫుల్ మంచు ఉంది. శ్రావణ్ డ్రైవింగ్ చేస్తుండ, అందుకే నేను వాయిస్ చెప్తున్నా. ఇట్లా ఇట్లా మా జెండాలు ఆరేస్తాం. ఇవి టవల్స్, మీరేమనుకోవద్దు. ఇది ప్రవీణ్ అన్నది, ఇది శ్రావణ్ది జెండా, మీరేమనుకోవద్దు. ఇదిగోండి ఫాగ్ ఇంత ఉంది చూడండి, ఏం కనబడట్లేదు. తెల్ల లైట్లు మాయి, అందుకే అసలుకే కనబడేది. మీరు ఈ వీడియోకి 100K లైక్స్ ఇస్తే నా ఫేస్ రివీల్ చేస్తా. మొత్తానికైతే లొకేషన్ దగ్గర రీచ్ అయినాం. ఇది 6 కిలోమీటర్స్ చూపెడుతుంది, కానీ ఇంకొక 2 or 3 కిలోమీటర్స్లో లొకేషన్కి రీచ్ అవుతామంట. ప్రజెంట్ అయితే టీ తాగడానికి ఆయన 5:30కి స్టార్ట్ అయినాం. 5:30 అంటే ఇప్పుడు 6:30 చేంజ్ అవుతుంది. లొకేషన్ అయితే వస్తుంది. ఫాగ్ అంతా అరకు బైక్ చెప్తాను. మంచి హిల్ స్టేషన్ ఏదైతే చెప్పాలంటే. Let's start.
3 తీసుకుంటే ఇప్పుడు చాలు. నా ఫోన్ ఇస్తాను మొత్తం నాం జరుగుతుంది కిందికి $500కి కేక్ మాది, బర్త్డే మీది, సెట్ మనం వేద్దాం అనుకుంటాం. ఎందుకన్నా ఏమన్నా మనం వేసేలోపు ఈ బంద్ అయితే మనం కొయ్యాలి కనుక వచ్చేసరికి కారీలో వేయచ్చు కానీ మేము వేసే వరకు బోర్ కొడుతుంది. మేము వేసేవారికి ఇలా తీసుకుంటూ బంద్ చేస్తారు ఇక రానా. బోర్ కొడుతుంది కానీ వీళ్ళకి పర్మిషన్ ఉంటాయి ట్రైబల్స్. కిలోమీటర్ ఉదయం 9:20 ఉదయం 9:20 బిగ్ బాస్ మీకు తర్వాత ఇక్కడ కింద జర క్యాబ్ పెట్టుకో. అలా మళ్ళీ సరాటు ఆ సెట్కి ఎంత అన్న? 6,000. చిన్న సెట్కి ఒక్కటే థీమ్కి 6,000. ఒక్క థీమ్కి 6,000, 2 థీమ్లు అయితే 12,000. అక్కడ వేసిందా? అక్కడెక్కడ ఎక్కడంటే అక్కడ ఎక్కడు, గుట్ట మీద ఎక్కడేమన్నా వేస్తాడు. సో గాయస్ ఇక్కడైతే అయిపోయింది ఆల్మోస్ట్ ఒక 3.5 hours ఇక్కడనే షూట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పరిగి వెళ్తున్నాం. అక్కడ ఒక 2 hours పట్టచ్చు. దారిలో టిఫిన్ అవి కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్తాం. అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ సిటీలోకి ఎంటర్ అవుతాం. మరి అందరు ఎక్కువ దేవేనా భయ్యా నీది ఎప్పుడు లేట్ అయినా ఓకే ఇంకా రావట్లేదు. ఎప్పుడు లేట్ అవుతుంది మరి ఫుడ్ చదే కథ చూసుకొని డిన్నర్లోకి వంటలకి వెళ్ళాలి. మంచిగా ఉందా? కానీ ఇంకోటి మంచిగా ఉన్నది. ఇది నాకు నచ్చకనే దీని మొన్న నీ రియాక్షన్ చూద్దామని. కానీ నీకు ఇదే నచ్చింది. నాకు ఇది నచ్చింది, ఇది నచ్చలే. ఇది బాగాలేదు, ఇది బాగుంది. ఇక్కడ పడైతే తిడతాడేమో అన్న, లేకపోతే నాతోనే క్లీన్ చేపిస్తాడేమో. హైదరాబాద్ వరకు మనదే అంటావా? అరే ఒక పెళ్లి అయితే ఎంత తీసుకుంటారా? ఫస్ట్ లొకేషన్ అయిపోయింది, సెకండ్ లొకేషన్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ముసలోడు ఉన్నాడు, కమిషన్ తీసుకుంటాను. ఏం లేదు, గవర్నమెంట్ ప్రాపర్టీకి పైసలు తీసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆలోచించుకోండి బాయ్స్. ఎలా చూస్తున్నావు నువ్వు? ఫోన్లోనేనా? ఫోన్లోనే. డ్రోన్ ఎగిరేస్తావు అయితే? నేను ఎగిరా, అన్న వాళ్ళు ఎగిరెత్తా. డ్రోన్తో రిస్క్ లేదు. అటు సైడ్ ఏమొద్దా? కపుల్ గర్ల్సా? కానీ ఎండ బాగుందని మీ అన్న హైట్ ఉంటాడు, ఇట్లా పెట్టుకుంది.
కొద్ది చేసిండు మీ అన్న భయ్యా వింటేజ్ ఫోటోలు లేని కదా నిలబడుతుంది భయ్యా మన డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ఓకే ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ బట్ పిలిస్తేనే చేస్తారు కానీ బ్రష్ లేవు కోమ్ లేదు ఏం లేదు మరి మేకప్ ఆర్టిస్ట్ అంతేదా మంచి ఎండ కొడుతుంది పాపం క్లయింట్స్ ఏమో ఎండలున్నారు మేము ఎండలున్నాం మంచిగా ఏసీ వేసుకొని కూర్చున్నారు మా అన్నలు నార్మల్ గా స్ట్రైట్ ఉన్న ఫోటో తలకాయ కింద అయితే స్మైల్ ప్లీజ్ ఓకే బ్రో రండి బ్రో మొత్తానికి అయితే ఒక 4 అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక డే కంప్లీట్ అయింది కానీ షూట్ అయితే సగమే అయింది ఇంకా హైదరాబాద్ లోపలికి పోయి లోపల వేసుకోవాలి ఇప్పుడైతే ఓవరాల్కి దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే ఒక దావా దగ్గర రాయినాం అంటే మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసినాం మళ్ళీ ఇప్పడానికి వేయాలి తినేసి స్టార్ట్ అవుతాం మళ్ళీ చూడాలి పేరు అయితే మంచిగా ఉన్నా ఫ్లెక్సీలు మంచిగా ఉన్నా కానీ ఫుడ్ ఎట్లా ఉండదు కూడా తిన్న తర్వాత చెప్తాం ఆర్డర్ ఇచ్చి ఒక 2 గంటలు అవుతుంది ఇప్పుడు కర్రీస్ వచ్చినాయి చపాతీలు ఇంకొక గంట అవుతుంది కావచ్చు మేబీ ఇవాళ ఈవినింగ్ అన్నా రేపు పొద్దున వరకు అన్నా ఇక తిని స్టార్ట్ అవుతాం ఈ నిమ్మకాయలు పితుక్కుంటూ ఉండండి దానికి కనీసం వాడు ఉప్పించిన నీళ్ళు చెరుకు అది ఏమంటారు నిమ్మరసం అనేది చేసుకొని తాయి పోతాం ఈ నుంచి ఆల్మోస్ట్ 1 గంట అయితే అది ఇంకా తెస్తాడు మా వాళ్ళు ఏమో వెచ్చి కుమ్ముతారు టేస్ట్ ఎట్లున్నారు భయం టేస్ట్ ఎట్లున్నారు పెళ్లి కొడుకు తస్కరించండు అయితే సిటీలోకి వచ్చేసి నేనైతే మంచి డీప్ స్లీప్ వేస్తున్నాను తిన్నేంటనే మార్నింగ్ నిద్రలేదు కదా తిన్నాను ఫుల్ స్లీప్ నిద్ర వచ్చింది ఆడుకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రజెంట్ అయితే కోకాపేటలో ఉన్నాం ఇప్పుడు షూట్ కన్ఫర్మ్ చేస్తే కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏమైతే నువ్వు కెమెరా నీట్ మూవ్ చేయాలంటే ఇది కదా ఇది అంతేనా అది క్యాప్చర్ ఇదేం లేదు అంటలేను జస్ట్ ఇట్లా సైకిల్ రెండుకి దొరకలే అని పాపం దారిలో ఒక అన్న సైకిల్ వేసుకుని వస్తే అన్న ఆపి సైకిల్ తీసుకున్నారు వీళ్ళు ఇద్దరికి వెళ్ళి నీకు సో డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా చీరాల అయితే క్యాన్సిల్ అయిపోయింది చీరాల బదులు వైజాగ్ కాలనీకి షిఫ్ట్ అయింది రేపు వైజాగ్ కాలనీ ఎల్లుండి మళ్ళీ అనంతగిరి తర్వాత సో ఈ వ్లాగ్ అయితే చీరాల అని చెప్పి స్టార్ట్ అయినా కాకపోతే చీరాల అయితే క్లయింట్ వల్ల కొంచెం అంటే లాంగ్ జర్నీకి కొంచెం ఇబ్బంది అయ్యి చీరాల అయితే క్యాన్సిల్ అయిపోయింది చీరాల ప్లేస్లో వైజాగ్ కాలనీ వచ్చింది రేపు మొత్తం ఫస్ట్ మార్నింగ్ అమ్మపల్లి టెంపుల్ తర్వాత రేపు మార్నింగ్ అమ్మపల్లి టెంపుల్ తర్వాత వైజాగ్ కాలనీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ సిటీకి వస్తాం సిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎల్లుండి సేమ్ అనంతగిరి హిల్స్ తర్వాత మళ్ళీ దాని నెక్స్ట్ డే మళ్ళీ వైజాగ్ కాలనీ అయితే చీరాల క్యాన్సిల్ అయిపోయింది అంటే కొంచెం క్లయింట్ వాళ్ళకి సెట్ అయ్యకపోయేసరికి క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడైతే అన్న వాళ్ళ రూమ్కి వచ్చినాం ఇక్కడ నైట్ స్టే చేసి తినేసి మళ్ళీ మార్నింగ్ అమ్మపల్లి టెంపుల్కి స్టార్ట్ అవుతాం ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 12 అవుతుంది
మళ్ళీ మార్నింగ్ 5కి లేచి 6 వరకు స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ ఇక జల్దీ వెళ్ళి తినేసి పడుకుందాం. సో గాయ్స్, ఈ వీడియో మాత్రం ఇంతే. నెక్స్ట్ ఇది ఒక పార్ట్ గా చేసిన. నెక్స్ట్ పార్ట్ 3 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అయితే అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేస్తేనే మనకి ఇంకా మంచి కంటెంట్ వస్తుంది. నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉన్నట్టుంటది. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. నెక్స్ట్ డే 3 డే 4 నెక్స్ట్ వ్లాగ్ లో వస్తుంది. దాని తర్వాత చీరాల వీడియో పెడతా.